హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఒక ఎమర్జెన్సీ లైట్ అయితే తయారు చేద్దాం. ఈ లైట్ అయితే ఫుల్ లైటింగ్ వస్తుంది. చూడండి గైస్, ఫ్రంట్ అయితే ఒక లైట్ ఉంది, ఇంక సైడ్ అయితే ఒక లైట్ ఉంది. చూడండి, సైడ్ లైట్ చాలా లైటింగ్ వస్తుంది. చూడండి, ఈ లైట్ని అయితే మనం ఈ వీడియోలో తయారు చేద్దాం. గైస్, ఫస్ట్ అయితే లైట్ కోసం మనం బ్యాటరీస్ తయారు చేద్దాం. నేనైతే 3.7 వోల్ట్ 1200 mAh బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా మంచి బ్యాకప్ అయితే వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీస్ ఇవి. నేను దీన్ని ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేసుకోవాలి. రెండు పాజిటివ్ టెర్మినల్ ఒక దిక్కు, నెగిటివ్ టెర్మినల్స్ రెండు ఒక దిక్కు పెట్టుకోవాలి. అలా పెట్టేసి మీరు దాన్ని ఏదైనా ప్లాస్టర్తో అయితే అంటించేసేయండి. అంటే బ్యాటరీస్ కదలకుండా ఉండాలి కదా, అందుకు నేనైతే ఇక్కడ పేపర్ టేప్ అయితే యూజ్ చేస్తున్నాను. బ్యాటరీస్ అయితే కదలకుండా అంటించేసేయండి. అప్పుడే బ్యాటరీ ప్యాక్ మన తయారవుతుంది. అంటించేసాక దాన్ని పాజిటివ్ టెర్మినల్స్ రెండున్న ఒక మంచి వైర్తో అయితే సోల్డరింగ్ చేసేయండి. ఇంకా నెగిటివ్ టెర్మినల్స్ కూడా సేమ్ అలానే సోల్డరింగ్ చేసేస్తే మనకి 3.7 వోల్ట్ అవుట్పుట్, ఇంకా 2400 mAh అయితే కెపాసిటీ వస్తుంది బ్యాటరీది. చూడండి గైస్, ఇప్పుడైతే మనం ఫ్రంట్ ఎల్ఈడి తయారు చేద్దాం. ఫ్రంట్ ఎల్ఈడి కోసం నేనైతే ఒక 3 హై పవర్ ఎల్ఈడీస్ అయితే తీసుకున్నాను. ఈ ఎల్ఈడీస్ ఎక్కువ హీట్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక హీట్ సింక్ తీసుకున్నాను. ఇది నార్మల్ మోటార్ సైకిల్ బ్యాక్ లైట్లో ఉంటుంది. చాలా పెద్ద హీట్ సింక్ అయితే తీసుకున్నాను. ఆ ఎల్ఈడీని మీరు పెట్టేటప్పుడు థర్మల్ పేస్ట్ అయితే అప్లై చేసుకోండి. అప్పుడే హీట్ చాలా బాగా ట్రాన్స్ఫర్ అవుద్ది హీట్ సింక్కి. దాని తర్వాత మీరు ప్యారలల్ కనెక్షన్ అయితే ఇచ్చేయండి. అంటే ఎల్ఈడి నెగిటివ్కి ఇంకా ఎల్ఈడి పాజిటివ్ అయితే పాజిటివ్ టెర్మినల్కి ఇచ్చేయండి. చూడండి, నేనైతే ఇక్కడ సోల్డరింగ్ చేస్తున్నాను. ఆ కనెక్షన్ అయితే ఇచ్చేసి ప్యారలల్ది లాస్ట్లో మీరైతే ఒక నెగిటివ్ టెర్మినల్ ఇంకా ఒక పాజిటివ్ టెర్మినల్ అయితే అవుట్పుట్గా తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మీరు చాలా హెవీ హీట్ సింక్ అయితే వాడండి. అప్పుడే ఎక్కువసేపు అంటే హీట్ అవ్వకుండా ఎల్ఈడి రన్ అవ్వగలదు. గైస్, ఇప్పుడైతే ఎల్ఈడిని టెస్ట్ చేద్దాం. చూడండి, నేనైతే ఒక 3.7 వోల్ట్ బ్యాటరీ అయితే తీసుకున్నాను టెస్ట్ చేయడానికి. ఎంత బ్రైట్నెస్ వస్తుందో తెలియడానికి. చూడండి, దాని పాజిటివ్ టెర్మినల్ పాజిటివ్కి, నెగిటివ్ టెర్మినల్ నెగిటివ్కి పెట్టేసాను. చూడండి ఎంత లైటింగ్ వస్తుందో, చాలా ఎక్కువ లైటింగ్ అయితే వస్తుంది. చూడండి, దీన్నైతే ఈ ప్లాస్టిక్ గైస్, ఈ లైట్ది ప్లాస్టిక్ కేస్ తయారు చేసేది ఇంకా ఆ కనెక్షన్ చెప్పే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. సారీ, నేను ఈ వీడియో లాస్ట్లో అయితే కనెక్షన్స్ అన్ని డయాగ్రామ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ లైట్ టెస్టింగ్ అయితే చూడండి, ఒక్క ఎల్ఈడితోనైతే ఫ్రంట్ ఎల్ఈడితో ఇంత లైటింగ్ వస్తుంది. చూడండి, ఇంకా 2 ఎల్ఈడీస్ ఆన్ చేస్తే చాలా ఎక్కువ అయితే లైటింగ్ వస్తుంది. చూడొచ్చు, ఇప్పుడు నుంచి అయితే